వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి. మరియు వీడియో చూస్తున్న వారు మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ చేరుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా ఎవరైనా మెంటర్షిప్ కావాల్సి ఉంటే మీరు కేఆర్ గైడెన్స్ సంప్రదించండి. కాబట్టి మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ పిల్లలకు మంచి ఇంజనీరింగ్ విద్య అందించే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందాలని కోరుతూ ఉన్నాను. మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి కేవలం 3 days సమయం ఉంది. మనకు ఈ నెల 15th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. మరి మీరు ఆల్రెడీ ఇంతకుముందు వెబ్ ఆప్షన్ పెట్టుకొని ఏవైనా చేంజెస్ ఉంటే ఎన్నిసార్లు అయినా మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసిన ప్రతిసారి కూడా మనకి జనరల్గా ఓటీపీ వస్తుంది, దాంతో మీరు చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం ద్వారా మీకు అవి అందుబాటులో ఉంటాయి. వాటికి యాడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ మనకు అప్డేట్స్ని బట్టి ఏవైనా కొత్తగా కాలేజీలు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. మరి చాలామంది వెబ్ ఆప్షన్స్ కూడా తక్కువ పెడుతున్నారు. ఇది నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే సీట్ వస్తుంది. అంటే కొంత తక్కువ ర్యాంక్ వచ్చిన వారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ ఎంతైనా ఉండని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని దానికి అడిషనల్గా ఒక 5,000 6,000 వరకు ర్యాంక్ ఎక్కువ కట్ ఆఫ్ చూసుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మరి పర్ఫెక్ట్గా లాస్ట్ ఇయర్ చూసి కట్ ఆఫ్ అప్పటి వరకే పెడితే మీకు ఒకవేళ ఫేజ్ 1లో సీట్ రాకపోతే మరి భవిష్యత్తులో సీట్లు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మీరు కేఆర్ గైడెన్స్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకండి. వివిధ గైడెన్స్ గ్రూపుల నుంచి కానీ లేదా వేరే యూట్యూబ్ ఛానల్స్ నుంచి కానీ చూసి మీ యొక్క ఆప్షన్స్ మార్చుకోవద్దు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం చాలా వరకు వెరిఫై చేసి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆప్షన్స్ మార్చుకుంటే మీకే కొద్దిగా కష్టం అవుతుంది, నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దు. మీరేమైనా ఆప్షన్స్పై డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాతో కాల్ చేయడం కానీ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. మరి చాలామంది మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కంటే కట్ చేసి తక్కువ పెట్టుకుంటూ ఉన్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మీకు మీ ర్యాంకు సరిగానే అనిపించవచ్చు, కానీ దానికి వచ్చే సీట్లు ఎలా వస్తాయి అనేది మనకు ఎక్కువ తెలుసు. కాబట్టి మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి కొంత ఓపికతో పెట్టుకోండి. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మరి ఏమాత్రం ఏమరపాటు లేకుండా లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మీకు సీటు రాలేదనుకోండి, చాలా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫేజ్ 1లో సీట్ వచ్చే ప్రయత్నం మీకు జరగాలంటే వీలైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. లిమిటెడ్ అడుగుతున్నారు, ఎలాంటి లిమిట్ లేదు. వెబ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. చాలామంది డౌట్స్ ఏంటంటే ఒక కాలేజీలో ఉన్నాయన్నీ ఒకేసారి పెట్టుకోవాలా, లేదా బ్రాంచెస్ ఎట్లా పెట్టుకోవాలంటే ఎలా మిక్సింగ్ అయినా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఒక కాలేజీలో ఉన్న బ్రాంచెస్ ఒకే రకంగా పెట్టుకోవచ్చు, లేదా వేరు కాలేజీలు మిక్సింగ్ చేసి పెట్టుకోవచ్చు. టాప్ 1 తర్వాత టాప్ 20 పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఇట్లా మిక్సింగ్, కాలేజెస్ బ్రాంచెస్ మిక్సింగ్ ఏ రకంగా మీరు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన ప్రకారం పెట్టుకోవచ్చు. మరి వీలైనంత వరకు సీట్ల గురించి, మరి ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని చెప్పి చాలామంది హోప్తో ఉన్నారు. బట్ నాకు తెలిసి ఈ 2 days మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఇంజనీరింగ్ సీట్ల యొక్క సంఖ్య పెరిగే అవకాశం లేదు. కాకపోతే రెండో కౌన్సిలింగ్లో ఫేజ్ 2 వరకు మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీటికి అనుమతిస్తే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య, కొన్ని సీట్ల సంఖ్య, కొన్ని నూతన కాలేజీల సంఖ్య మరియు కొన్ని సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 20,500 వరకు పైచిలకు అప్లికేషన్స్, అంటే సీట్లు పెంచాలని డిమాండ్ ఉంది. మరి ఎంత మేరకు పెంచుతారనేది గౌరవ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే ఆల్మోస్ట్ పెంచాలనే డిమాండ్ ఎక్కువ ఉంది. ఇటు విద్యార్థుల నుంచి కావటం, అటు ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి, యాజమాన్యాల నుంచి కూడా సీట్లు అవసరమైన మేరకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్కు డిమాండ్ ఎక్కువ ఉన్న దృష్ట్యా ఆ సీట్లు పెరగాలని విపరీతమైన డిమాండ్ ప్రభుత్వంపై చేస్తూ ఉన్న దృష్ట్యా కంపల్సరీ ప్రభుత్వం కూడా దీనికి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే సెకండ్ ఫేజ్లో పెరిగే సీట్ల కోసం మీరు వెయిట్ చేయకుండా ఫస్ట్ ఫేజ్లోనే మీరు తప్పనిసరి ఏదో కాలేజీలో సెటిల్ అయ్యే విధంగా, ఏదో కాలేజీలో జాయిన్ అయ్యే విధంగా చూసుకోండి.
ఇలా చేయడం ద్వారా మీకు ఒక కాలేజ్ మీ చేతిలో ఉండడం ద్వారా మీకు ధైర్యం కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వి ట్రై ఫర్ బెటర్మెంట్. మరి ఆ కాలేజీలు వేస్తే దానిలో మంచి కాలేజీల కోసం మళ్ళీ మనం మరిన్ని వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ మళ్ళీ పెట్టాలని. జోసాలో అయితే మనం ఒకేసారి పెడతాం, బట్ ఇక్కడ ఎంసెట్కి వచ్చేసరికి ప్రతి ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఫస్ట్ ఫేజ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని సెకండ్ ఫేజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో మనకి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ వచ్చిందో దానికంటే మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచెస్ మాత్రమే మనం పెట్టుకోవడం జరుగుతుంది. అదే రకంగా థర్డ్ ఫేజ్ కూడా వెళ్తాం. థర్డ్ ఫేజ్లో కూడా మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కంటే మెరుగైన ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి, కానీ అన్నీ పెట్టుకుంటే మళ్ళీ మీరు కిందికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన కోసం కూడా ఒక లైవ్ సెషన్ నిర్వహించమని ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. మేబీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్పై ప్రత్యేకంగా ఒక 1 అవర్ పాటు లైవ్ సెషన్ నిర్వహించామని నిర్ణయించుకున్నాను. ఆ యొక్క సమయం మీకు వెల్లడించబడుతుంది. అందరికీ వెబ్ ఆప్షన్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు పెట్టుకోండి. కేఆర్ గైడెన్స్ అందరికీ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కావచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.